అప్పుడు పెద్ద పెద్ద స్టార్స్తో చేశారు కదా, హీరోస్తో చేశారు, పెద్ద పెద్ద కో స్టార్స్తో చేశారు. ఇప్పుడు వచ్చి టీవీలో ఎవరో చిన్న చిన్న వాళ్ళు మీకు తెలియని వాళ్ళతో చేయాల్సి వస్తుంది మీ పక్కన ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? అప్పుడు ఒక రకంగా అప్పుడు ఒక స్టేజ్ని అనుభవించాను కదా, ఇప్పుడు వీళ్ళతో చేయడం ఏంటి, అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉంటుందా? ఎలా దాన్ని ఫేస్ చేస్తుంటారు? నన్ను వాళ్ళు స్టార్గా చూస్తారు కానీ నేను ఎప్పుడు స్టార్గా అనుకోలేదు. దే ఫీల్ ఈవెన్ నాకు ఆర్టిస్టులు అంతా మేడం మీరు ఇంత స్టార్, మీరు మాతో ఇంత కలిసిపోయారని దే ఫీల్. నేను అంటాను నువ్వు ఆర్టిస్ట్వే, నువ్వు మనిషివే, నేను మనిషిని, ఫస్ట్ మనిషిని. ఒక చోట పని చేస్తున్నావు ఏంటి దారితేమో ఈరోజు నేను హిట్ కొట్టానో, ఏదో నాకు డబ్బు ఉందనో లేదా ఇంకేదో ఉందనో అలా చూడకూడదు ఎప్పుడు. నువ్వు ఎంత చిన్న స్టేజ్ నుంచి వచ్చినా కూడా ఆర్టిస్ట్వే. నా వర్క్ నా క్యారెక్టర్ నేను చేస్తున్నా, మీ క్యారెక్టర్ మీరు చేస్తున్నారు, అలాగే ఫీల్ అవుతాను నేను. అందుకనే వాళ్ళకి ఇంకా ఏదైనా ఉంటే కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ బా ఏంటి ఒక 1 more అవుతాయి కూడా ఏంటి అన్నట్టుగా చూడను. బాగా చేస్తున్నావు, సూపర్, ఇంకొంచెం బాగా చేయండి. అది వేరే చూసి అంటారు ఆహా ఎంత ఎంకరేజ్ చేస్తారండి మీరు కొత్త వాళ్ళని అంటారు. అది మీ టైంలో ఇండస్ట్రీకి రావాలంటే చాలా కష్టంగా ఉండేది. రావాలంటే అంటే మీరు అనుకోకుండా వచ్చారు కాబట్టి ఓకే, సెపరేట్గా దానికోసమే ప్రయత్నం చేసే వాళ్ళకి అప్పుడు ఇండస్ట్రీలో కష్టమైంది, ముఖ్యంగా అమ్మాయిలకైనా అబ్బాయి. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇండస్ట్రీకి రావడం అంటే చాలా ఈజీ అయిపోయింది. కానీ ఈజీ అయిపోయింది, అంత ఈజీగా వెళ్ళిపోతున్నారండి. సీరియస్గా అప్పుడు అంత లేదు, ఒక్క క్యారెక్టర్ చేసేసామంటే ఇంకా ఆ ఫ్లో ఇది అలాగే ఉండేది, అలాగే మూవీస్ ఉండేది, ఇంత కాంపిటీషన్ లేదు, అలా ఉండేది. పాపం ఇప్పుడున్న వాళ్ళకి బాధేస్తుంది కూడా. ఓవర్ నైట్ లో సక్సెస్ చూస్తున్నారు, అంతే వెళ్ళిపోతున్నారు. అది ఏమి సజెషన్ ఇవ్వడానికి ఏమీ లేదు, గ్రాఫ్ పెరిగిపోయింది అన్ని దీంట్లో అలాగే ఉంది. అన్ని ఫీల్డ్ లో కూడా కాంపిటీషన్ పెరిగిపోయింది. మీరు ఎంత అవుట్పుట్ ఇస్తే అన్ని రోజు ఇండస్ట్రీలో ఉంటున్నారు అంతే, అది మించి ఇంకేం లేదు. అప్పుడు ఏంటంటే మూవీస్ ఎక్కువ, ఆర్టిస్టులు తక్కువ ఉండేది కాబట్టి డిమాండ్ ఆర్టిస్టులకి ఎక్కువ ఉండేది. ఇప్పుడు డిమాండ్ ఓన్లీ స్క్రిప్ట్ డిమాండ్ అంతే, ఆర్టిస్టులు కొంచెం తగ్గింది చెప్పాలంటే. మీరు అందరికంటే ఎక్కువగా దాసరి గారితో చేశారు సినిమా? అవునండి, అనుకోకుండా అలాగే. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఆయనకు అసలు కోపమే రాదండి, అంత నవ్వుతూ హ్యాపీగా ఉంటారు. జనరల్ గా బాగా పొగుడుతారండి, నన్ను ఎక్కువ పొగిడేవాళ్ళు. నేను అక్కడ చాలా ఇష్టం. బా భలే ఉన్నావమ్మా నువ్వు, రెడీ అయ్యి వచ్చావు అనుకోండి గెటప్ వేసుకొని, చాలా బాగున్నావురా అనేవాళ్ళు. బాగున్నారయ్యా, బాగున్నావు, క్యూట్, సూపర్ అని, జూహి చాక్లాగా ఉన్నావు, ఒక యాంగిల్ చూసి నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పేవాళ్ళు. అసలు వెరీ డౌన్ టు ఎర్త్ అండి. ఒక స్టార్ డైరెక్టర్ ఇది అన్ని సినిమాలు చేశారు కదా ఆయన, నార్మల్ గా మాట్లాడేసేదాన్ని నేను, ఆయన నార్మల్ గా తీసుకునేవాళ్ళు. అందరూ భయపడతారు కదా, హలో సార్ అనేసి అలా డైరెక్ట్ గా నేను ఎవరికి భయపడను, ఫ్రెండ్లీగా వెళ్ళిపోతాను, అలా వెళ్ళేదాన్ని. ఇట్స్ గుడ్. అలాగే రాఘవేంద్ర గారితో కూడా అట్లీస్ట్ టెలిఫిలిం చేసినా కూడా, ఆ టెలిఫిలిం అనేది ఒక చిన్న ఇది చేశాను, అందులో ఒక సాంగ్ ఉంది, అదొక లెక్క. అది కూడా దేవుడు ఫుల్ఫిల్ చేయకపోయినా అక్కడక్కడ ఆ ఫీలింగ్స్ ఫినిష్ చేశాడు. ఆ సాంగ్ ఏంటి, లవ్ సాంగ్ అనమాట, రొమాంటిక్ సాంగ్ అనమాట. ఒక హీరో ఇది ఫ్లవర్స్ అంతా ఆయన చెప్పారు, మీరంతా చేసేయండి, నేను వచ్చి లాస్ట్లో ఒక టచ్ ఇస్తాను అని చెప్పారనమాట. ఏం చేయొచ్చు ఈయన, ఏం చేస్తారు ఇందులో, ఏముంటుంది, ఏదైనా ఫ్లవర్ ఫ్రూట్స్ కూడా లేవు, ఏమీ లేదు అని అంటే వచ్చి కొన్ని షార్ట్స్ చేశారండి. అసలు ఎప్పటికీ అసలు అలా చూస్తూ ఉండిపోయాను. మొత్తం ఓవరాల్ సాంగ్ అయిపోయింది, బిట్ అయిపోయింది. రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ ఇలా వేసి దాని నుంచి ఇలా వాటర్ ఇలా అనడం, ఆ షార్ట్స్ అంత బ్యూటీగా తీసుకొచ్చారు. అసలు టెలిఫిల్మ్ అయినా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఆయన. చాలా మంది హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేశారు, మీరు మాత్రం నాకు తెలిసి ఇక్కడ ఎక్స్పోజింగ్ కానీ అండ్ వల్గారిటీ కానీ ఇక్కడ మీరు నాకు తెలిసినంత వరకు అంటే కొంతవరకు ఫస్ట్ మూవీలో చేయాల్సి వచ్చింది. అంటే క్యారెక్టర్ కోసం మౌన పోరాటం అంటే అది క్యారెక్టర్ ఏంటంటే అది చేయడమే మోసపోవడం అన్నప్పుడు కొన్ని షార్ట్స్ చూపించారు కాబట్టి నేను అది కూడా నేను చేయాలనుకుంటా అనేదాన్ని. ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ క్యారెక్టర్ అదే, అలా చేయకపోతే ఈ క్యారెక్టర్ సినిమానే పడిపోతుంది, స్క్రిప్ట్ లోకి రావడమే ఇదే కంటెంట్ అని చెప్పాడు కాబట్టి అది కొంచెం చేశాను. అది